ఆ! మీ ప్రతి రహస్యం బయట పడకపోతే అప్పుడు అడగండి. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 23, 24, 25 తేదీల్లో జరిగేదిదే. తుఫాను లాంటి 2 పెద్ద వార్తలు వినబోతున్నారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మీ రహస్యాలన్నీ కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా, ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తుల ద్వారా బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలానే తుఫాను లాంటి 2 అతిపెద్ద వార్తలు వినబోతున్నారు. ఈ వార్తల కారణంగా వృశ్చిక రాశి వారికి గుండె పగిలేంత పరిస్థితి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే వృశ్చిక రాశి వారు 23, 24, 25 తేదీల్లో మీకు కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే జరగబోతున్నాయి. ఈ అంశాల కారణంగా మీ జీవితంలో విశేషమైన మార్పులు అయితే ప్రత్యక్షంగా చూస్తారని చెప్పుకోవచ్చు. అసలు వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు, అలానే వీరికి ఏర్పడబోయే ప్రమాదం నుండి ఏ విధంగా తప్పించుకోవాలనేది వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. వ్యాపార పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నూతన వ్యాపార ప్రారంభాలకు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే దానికి కావలసిన ధనం కానీ ఇతర వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమకూరుతాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు సాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఈ రాశివారు వ్యాపారానికి సంబంధించి రహస్యాలు కానీ, లేకపోతే మీరు వ్యాపారాన్ని భవిష్యత్తులో అభివృద్ధి చేయడానికి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరి దగ్గర కూడా చర్చించకపోవడమే మంచిది. కేవలం మీ తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామితో చర్చించుకోవాలి తప్ప స్నేహితులతోని లేకపోతే శ్రేయోభిలాషులతో చర్చించిన అవి ఏదో ఒక విధంగా బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇది మీకే నష్టం తెచ్చిపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో వృశ్చిక రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. పరిశ్రమల పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పరిశ్రమల విషయంలో చాలా వరకు కూడా అనుకున్న విధంగా మార్పులు అనేవి జరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థులు కనుక గమనించినట్లయితే విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో కొన్ని నూతన పరిచయాలు అయితే ఏర్పడతాయి. ఈ నూతన పరిచయాలు మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ పరిచయాల వల్ల మీకు విద్య పరంగా కానీ లేదా ఇతర విషయాల్లో కానీ కావలసిన సహాయాలు అందుతాయి. కొన్ని పరిచయాల వల్ల మాత్రం విద్య నుండి మీ దృష్టి ఇతర విషయాల వైపుకు, స్త్రీ పురుష వ్యామోహాలు లేదా అనవసరమైన స్నేహాలు, వ్యసనాల వైపుకు మళ్ళీ అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కేవలం మీపైన ఆధారపడి ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగానే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. విద్య విషయంలో మీరు ఎంత కష్టపడితే దానికి తగిన ఫలితాన్ని అయితే 100% పొందుతారు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం ప్రమోషన్ల గురించి కానీ, ఉద్యోగ సంబంధిత విషయాల గురించి కానీ, బయట కానీ లేకపోతే ఉద్యోగ ప్రదేశంలో కానీ ఎక్కువగా చర్చించకపోవడమే మంచిది. వీలైనంత వరకు కూడా తక్కువ మాట్లాడండి. ఉద్యోగ ప్రదేశంలో మీరు చేసేటువంటి కొన్ని సంభాషణలు అనుకోకుండా వివాదాలకు దారితీసే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి మౌనాన్ని పాటించుకున్నట్లయితే ఈ సమయం అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తగాదాలకు మాత్రం చాలా దూరంగా ఉండటమే మంచిది. మీ తప్పు లేకపోయినా
ఎవరైనా కూడా మిమ్మల్ని ఏదో ఒక విధంగా నిందించడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే సాగబోతున్నాయి. చెరువుల విషయంలో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా వృశ్చిక రాశి వారికి ముందు చెప్పినటువంటి 3 తేదీల్లో ఖచ్చితంగా పనులు ఏవైతే అనుకుంటున్నారో శుభకార్యాలకు సంబంధించి కానీ లేదా వివాహాలకు సంబంధించి ఏవైతే శుభవార్తల కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా వినే అవకాశం కనిపిస్తుంది. అలానే కుటుంబంలో ముఖ్యంగా సంతాన ప్రవర్తనలో మార్పు అనేది ఉంటుంది. సంతానం మొండిగా ప్రవర్తించడం, మీ మాట వినకపోవడం లేదా మీకు ఎదురు సమాధానాలు చెప్పడం ఇటువంటి వాటితో మీరు ఎంతో విసిగిపోయి బాధపడి ఉంటారు. వాటన్నిటి నుండి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు. అలానే భార్యాభర్తల విషయంలో కూడా ప్రవర్తన ఏదైతే బాగోకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారో దానిలో కూడా మార్పు ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా సంతాన విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. సంతాన పరంగా మాత్రం మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించిన వారు నూతన స్థిరాస్తుల కొనుగోలు విషయాల్లో మాత్రం మొదట చెప్పిన 3 తేదీలు మీకు అస్సలు అనుకూలంగా లేవు. ఈ తేదీల్లో కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభించినా లేకపోతే కొనుగోలుకు వెళ్ళినా ఏవో ఒక ఆటంకాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. వృశ్చిక రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజకీయస్తుల ఆరోగ్య పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే రాజకీయ రహస్యాలు కానీ వ్యక్తిగత రహస్యాలు కానీ ఇతరులతో కానీ లేకపోతే తెలిసిన వారితో కానీ చర్చించకపోవడమే మంచిది. చాలా వరకు గుట్టుగా ఉండడం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా రాజకీయ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో అలాంటి ప్రవేశాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఈ మాసంలో ఆర్థిక విషయాలకు సంబంధించి మాత్రం గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అంటే ఏవైతే అనవసర ఖర్చులు ఉన్నాయో వాటన్నిటిని తగ్గించేసుకోవడం, సేవింగ్స్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ రిస్క్ లేకుండా ఏవైతే ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి వాటిలో కూడా మీరు ఈ మాసంలో ఇన్వెస్ట్మెంట్లు అనేవి అధికంగా సాగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు నూతన గృహ నిర్మాణానికి కానీ మార్పుకు కానీ లేదా కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న సమస్యలుగా ప్రారంభమై ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే వృశ్చిక రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే ఉంటాయి. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కొంతమంది దగ్గర బంధువులు కలిసి అలానే చిన్ననాటి స్నేహితులు కలిసి వారితో సమయాన్ని గడుపుతారు. ఈ రాశి వారికి అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.